నేతన్నలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఆందోళన చేపడతాం. గొట్టిముక్కల బాలాజీ. కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను ఆగస్టు నాటికి అమలు చేయని పక్షంలో తమ ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి గొట్టుముక్కల బాలాజీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రమైన బట్టిప్రోలులోని ఏఐటియుసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గం కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పలు తీర్మానాలను చేయడం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా అమలు చేయకుండా జాప్యం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి సభ్యులు కొడాలి రామకోటేశ్వరరావు, కౌతరపు పార్థసారథి, కొర్నిపాటి వీర మోహన్ రావు, ఏఐటియుసి నాయకులు బండారు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి. అదేవిధంగా గత ఏడాది ఆగస్టు 7వ తేదీ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత కార్మికులకు నేతన్న భరోసా పథకం కింద 25,000 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇప్పటికీ 10 నెలలైనా కూడా అది అమలుకు నోచుకోలేదు. ఈ ఏడాది ఆగస్టు నాటికి చేనేత నేతన్న భరోసాను అలాగే చేనేత సహకార సంఘాలకి ప్రభుత్వం చెల్లించవలసిన 203 కోట్ల రూపాయలు బకాయి కనుక చెల్లించకపోతే ఆగస్టు తర్వాత ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ ప్రభుత్వానికి కొనవైపు కలిగిస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం తరఫున హెచ్చరిస్తున్నాము. వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో చేనేత కార్మికుల కష్టాలను మేము వాళ్ళ గుండె లోతుల్లోకి వెళ్ళి చూసాము. వాళ్ళ కన్నీళ్ళు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేనేత కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు వారి జీవన విధానం మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసుకుంటున్నారు. మేము పెద్ద ఘనీకారం సాధించామని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. చేనేత కార్మికులకి మీరు ఈ 2 సంవత్సరాల్లో చేసింది ఏంటో కూడా బహిరంగ చెప్పాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల కష్టాలను గుర్తించి వారి సమస్యలను తక్షణం పరిష్కరించడంతో పాటు సహకార సంఘాలకు పాలకవర్గ ఎన్నికలు నిర్వహించాలి. అట్లాగే 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.